వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్ ఒంటెద్దు పోతున్నందుకు మున్సిపల్ కౌన్సిలర్ 14 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి 12,50,000 రూపాయలే ప్రతి ఒక్క వార్డుకి అభివృద్ధికి అందజేశారని, ఇప్పటి వరకు అభివృద్ధి లేకపోవడంతో పట్టణ ప్రజలు కౌన్సిలర్లపై మండిపడుతున్నారని, కోట్ల రూపాయల నిధులు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీ కిషన్ నర్సంపేట పట్టణ అభివృద్ధి చేయకపోవడంపై ఒంటెద్దు పోతున్నందున అవిశ్వాస తీర్మానం మరియు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రెడ్డి గారికే పంపిస్తున్నాం. అధ్యక్షుడి ద్వారా, టౌన్ పట్టణ పార్టీ అధ్యక్షుడి ద్వారా ఆయనకే పంపిస్తున్నాం. ఆయన నిర్ణయం ఏంటిది అనేది ఎట్లన్నా ఉండనియండి, మా నిర్ణయం తెలియజేసాం. ఆయనే మరి ఈరోజు ఇంకా కూడా మా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా వేచి చూస్తూ ఉన్నారు ఆయన నిర్ణయం ఏది ఉంటుంది అని. ఆయన నిర్ణయం ఏది లేకుంటే మా నిర్ణయం ఇదే నిర్ణయం ప్రజలందరికీ మాకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా పంపిస్తాం ఆరు రమేష్ గారికి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ భారీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ట్రైనీ ఐపీఎస్ శుభం నాగరాలే తదితరులు గాంధీజీ చిత్రపటం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వాహనదారుల పెండింగ్ ఛానల్ రాయితీని తక్షణమే వినియోగించుకోవాలని, రేపటితో రాయితీ ముగుస్తుందని వాహనదారులకు అవగాహన కల్పించామని వరంగల్ ట్రాఫిక్ సిఐ వెంకన్న తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబటి కిషోర్ జా ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. వాహనదారులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వాహనదారులు తమ వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి. లేని వాహనదారులకు నెంబర్ ప్లేట్ బిగించుకున్న తర్వాతనే ఇక్కడ నుండి పంపిస్తున్నామని సిఐ వెంకన్న తెలిపారు.
వాళ్ళకి అవేర్నెస్ చెప్పాలా రేపటిలో ప్లస్ ఇందులో డాకింగ్ కూడా చేస్తున్నాడు కాబట్టి నా పని నెంబర్ ప్లేట్స్ వస్తాయి ఆదేశాల మేరకు మన ట్రాఫిక్ ఏసీపీ భోజనాలు గారు ఉపయోగించుకొని దాని ప్రకారం మేము ఒక స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తున్నాము. ఇందులో ఏంటంటే ఇక్కడ 3 విషయాలు మేము చూస్తున్నాము. లైసెన్స్ లేని వాళ్ళు, ట్రిపుల్ రైడింగ్ చేసేవాళ్ళు, బండికి నెంబర్ ప్లేట్ లేని వాళ్ళు, ఈ 3 విషయాల మీద మేము కాన్సన్ట్రేషన్ చేసి ఏ బండికి అయితే లైసెన్స్ లేదో వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేయడము, లైసెన్స్ తెచ్చుకొని ఏర్పాటు చేయడము, లేకపోతే కేసు పెట్టడం అలాంటివి చేస్తున్నాము. ప్లస్ ఇదే భాగంగా రేపటితో చాలాన్ని కూడా ఎండ్ అయిపోవడం వల్ల ఫ్రీ చాలాన్ని యొక్క రిబేట్ ఎండ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఎవరైనా చెప్తూ ఏమన్నా కట్టించే పెండింగ్ ఉంటే అవి కూడా కట్టించే పని చేస్తున్నాం. ఇది అంతా కూడా ట్రాఫిక్లో మన ట్రాఫిక్ ఒక అంతరాయం ఏం కలగకుండా ఒక పక్కకు ఉండేసి ప్రజల్లో ఈ వాహనదారుల్లో ట్రాఫిక్ మీద అవేర్నెస్ పెంచాలి అని, లైసెన్స్ ఒక ఇంపార్టెంట్, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉండడము, ఇవన్నీ కూడా మన అమర్ కిషోర్ సార్ సిపి గారు చెప్పిన ఆదేశాల మేరకు చేస్తున్నాము. దీంట్లో భాగంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు తప్పకుండా మీ యొక్క వాహనం యొక్క కాగితాలు కానీ, లైసెన్స్ కానీ మీరు సాఫ్ట్ కాపీ కానీ, హార్డ్ కాపీ కానీ, ఒకటి జిరాక్స్ కాపీ మీతో పాటు ఉంచుకోవాలి. హెల్మెట్ కూడా ధరించాలి, కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. ఆ హెల్మెటే మనకు ప్రాణానికి రక్షణ ఇస్తుంది కాబట్టి అది కూడా వాళ్ళకు హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా వాళ్ళకు చెప్తూ ఈ స్పెషల్ డ్రైవ్ ఒకటి ముగిస్తున్నాము. ఇప్పటి వరకు మాకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు దొరికినవి ఒక 10 ఉన్నాయి. నెంబర్ ప్లేట్ లేకుండా 3 ఉన్నాయి. వాళ్ళ నెంబర్ ప్లేట్ ఇక్కడే మేము వాళ్ళతో పాటు వేపించి పంపిస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర అబ్కారీ సాంస్కృతిక పర్యాటక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మంగళవారం ఉదయం నాగర్ కర్నూలు పట్టణంలోని SJR ఫంక్షన్ హాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇద్దరు కలిసి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇచ్చారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్, ఇస్ అన్ఫేర్. యు కైండ్లీ క్యాన్సల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సర్, దిస్ మై రిక్వెస్ట్. ఆల్రెడీ ఏదైతే వర్క్ ప్రోగ్రెస్ ఉన్నాయో మీ అగ్రిమెంట్ నార్మల్గా సబ్స్టేషన్ కంప్లీట్ కావడానికి అగ్రిమెంట్ పీరియడ్ ఎంత ఉంటుంది? 3 months సార్. 3 months. మిగతా అనేది ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పుడు శాంక్షన్ అయినాయి? సింగోటం 2021లో స్టార్ట్ శాంక్షన్. సింగోటం 2021లో శాంక్షన్ అయింది సార్. మొత్తం 10లో 2 ఏమో స్టార్ట్ కాలేదు, 8 ఏమో స్టార్ట్ అయినారు. అవును సార్. దాంట్లో మీ అగ్రిమెంట్ ఎంత ఉంటే 3 months సార్. మరి 3 months కంప్లీట్ కావాలన్నప్పుడు, ఇన్ని సంవత్సరాలు కంప్లీట్ కానప్పుడు వై యువర్ బోర్డ్ హెస్ నాట్ క్యాన్సల్డ్ ది అగ్రిమెంట్స్? వై దే ఆర్ నాట్ బ్లాక్ లిస్టింగ్? ఎందుకు చేయలేదు? దట్ ఆర్ సెండ్ ఆల్ ది ప్రపోజల్స్ రివ్యూ చేశారు. సపరేట్గా ఎలిజిబిలిటీ రివ్యూ చేసి నేను కూడా యాజ్ ఎ మినిస్టర్ కూడా సపరేట్గా విల్ హ్యావ్ రివ్యూ ఆన్ ఎలిజిబిలిటీ బోర్డ్ ఇన్ నెక్స్ట్ 1 week లోపల. ఓన్లీ ఎలిజిబిలిటీ బోర్డ్ మార్నింగ్ 10 to evening 5. నల్లబెల్ల కాబట్టి నేను ఎందుకు చెప్తున్నట్టు ఇప్పటికైనా కేసు తీయండి. తీసి నిజంగా పీడీ యాక్ట్ పెట్టాలంటే సర్పంచ్ మీద పెట్టండి. మీ డిపార్ట్మెంట్కు మంచి పేరు వస్తుంది. సమాజంలో నేటి యువత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకోవాలని మరియు గ్రామ స్థాయిలో ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి సీతారాం యువతకు పిలుపునిచ్చారు.
నాగర్ కర్నూలు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జనవరి 30 నుంచి 9:35కు పాఠశాల ఆవరణలో తెలంగాణ గాంధీ స్మారక నిధి హైదరాబాద్, వాసవ్య రూరల్ డెవలప్మెంట్ సొసైటీ హైదరాబాద్ మరియు వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ నాగర్ కర్నూలు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారాం మాట్లాడుతూ నేటి తరానికి యువత ముఖ్య పాత్ర వహిస్తుందని, మహనీయుల త్యాగ ఫలితంగా మనము స్వతంత్రంగా జీవించగలుగుతున్నామని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి మహాత్మా గాంధీ యొక్క సిద్ధాంతాలను తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. సత్యం, అహింస అనేది అన్నిటికంటే గొప్ప ఆయుధాలు. కాబట్టి అందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులందరూ కూడా ఈ రోజు నుంచి మహాత్ముని మాటలను మీ మైండ్లోకి ఎక్కించుకొని నడుచుకోవాల్సిగా కోరుచున్నా. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పెద్ద మద్దునూరు గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి పర్యటిస్తూ ఒక రైతు వేదికను, శ్మశాన వాటికను, నీళ్ల బోరును, యాదవుల కులస్తుల భవనాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడుతూ అందరూ అన్నట్టుగానే పెద్ద మద్దునూరు గ్రామం నా సొంత గ్రామం, తర్వాత ఈ గ్రామాన్ని నేను నా సొంత గ్రామంగా భావిస్తానని, ఈ గ్రామంలో ఎప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు అవసరం ఉన్నా త్వరగా వాటిని నిర్వహించేలా ముందుకు వస్తానని, ఈ గ్రామాన్ని ఎప్పుడు అభివృద్ధి పథంలో నడిపించడంలో ముందు ఉంటానని హామీ ఇచ్చారు. ఈరోజు వివిధ బిల్డింగ్లు ఓపెనింగ్లు అయిన తర్వాత ఈ సభకు విచ్చేసి చాలామంది ఈ గ్రామంలో ఒకరు ₹1 కోటి కావాలన్నారు, ఒకరు ఇల్లు కావాలన్నారు, ఒకరు వివిధ సమస్యలు చెప్పినారు. తప్పకుండా మనము ఈరోజు మన నియోజకవర్గంలో మనం ఎంత కష్టపడి గెలిపించినో నాకు తెలుసు ఈ ప్రజలు. కాబట్టి ఆ ప్రజలను ఎప్పుడు మర్చిపోను. మనం గెలిపించిందే ఆ సమస్యల కోసమే మనం గెలిపించిన నాకు తెలుసు. తప్పకుండా ఏ సమస్య అయినా, ఇప్పుడే రమణారావు చెప్పిండు తూడుకుర్తి తర్వాత పెద్ద ముద్దునూరు ఆయన గ్రామం అని. నేను ఈరోజు కాదు, నేను రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల్లోకి వస్తా అనే ఆలోచన లేనప్పుడు ఈ మాట చెప్పిన మీ ఊర్లో వచ్చి. కాబట్టి ఎటువంటి సమస్య అయినా, ఇండ్లు సమస్య అయినా సరే, పెద్దలు రాజేంద్రరావు గారు చెప్పినట్టు ఆ తల్లి సమస్య అయినా సరే, అగ్రికల్చర్ భూముల సమస్య అయినా సరే, అటువంటి తప్పకుండా అతి త్వరలో రేపటి నుంచే క్యాంప్ ఆఫీస్ ప్రారంభమవుతుంది. క్యాంప్ ఆఫీస్ వెళ్ళిన వెంటనే ప్రజా దర్బార్ లాగా ప్రజల సమస్యలు తీర్చడానికే నేను వచ్చానే విధంగా నేను పనిచేస్తాను. మీ అందరికీ సమాధానాలు ఇస్తున్నా. ఏ ఒక్క సమస్య అయినా దగ్గరికి రావచ్చు, ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు. సమస్యలు తప్పకుండా తీరుస్తా.
ఇప్పుడే ఈడ కూడా ఈ గుడిసెల ప్రాబ్లం ఉందని చెప్పి వస్తుంటే నడుస్తుంటే కాలనీకి ఇప్పుడు పోయి చూస్తా. ఇంతకుముందు నేను వస్తే ఎందుకు ఏమైంది ఈ గుడిసెలు ఇంకా మారలేదని అడగడం జరిగింది. తప్పకుండా ఆ సమస్య కూడా అతి త్వరలోనే తీరుస్తా అని మీ అందరికీ సమాధానం తెలుసు. కొన్ని సమస్యలు ఆలస్యం కావచ్చు, కొన్ని సమస్యలు తొందరగా కావచ్చు, కానీ త్వరలో ప్రతి ఒక్క సమస్య మనము నా టేబుల్ మీద తీసుకొచ్చి అవి పరిష్కరిస్తా అని మీ అందరికీ సమాధానం తెలుసు. మరొకసారి అందరికీ ఆలస్యమైనందుకు చాలా ఆకలి అవుతున్నట్టుంది కాబట్టి అది కూడా ఒక సమస్యనే, అది కూడా తొందరగా తీర్చుకుందాం. మీరందరూ నన్ను గెలిపించి ఆశీర్వదించినందుకు, బిడ్డలు ఆశీర్వదించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మరొకసారి నన్ను ఈరోజు ఊరికి ఆహ్వానించిన పెద్దలకు, గ్రామస్తులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నా పేరు రమణారావు, ఎక్స్ ఎంపీటీసీ పెద్దముద్దునూరు, నార్కల్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు. ఈరోజు మా గ్రామంలో కొత్తగా ఎన్నికైన రాజేష్ రెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది పలు అభివృద్ధి కార్యక్రమాలకు. గతంలో రైతు వేదిక ఓపెన్ చేయాలని చెప్పి అన్నారు, కానీ మాకు అప్పుడున్న ఎమ్మెల్యే గారితో ఉన్న విరోధంతో మేము అది ఆ రోజు చేయనీలే. సర్పంచ్గా, ఎంపీటీసీగా మా గ్రామంలో భారీ మెజార్టీ ఇచ్చిన మరి జనార్దన్ రెడ్డి గారు మమ్మల్ని వర్గ విభేదాలతో దామోరెడ్డి మనుషులని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో మేము కూడా ఆ కార్యక్రమం చేయడానికి ఒప్పుకోలేదు. ఈరోజు మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గెలిచేదడివే మొదటి కార్యక్రమంలో అనుకున్నాం, కానీ కొద్దిగా లేట్ అయింది. ఈరోజు రైతు వేదికతో పాటు మరియు మన శ్మశాన వాటిక కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. రైతు వేదిక 22 లక్షలు, శ్మశాన వాటిక 13 లక్షలతో ఏర్పాటు చేయడం జరిగింది. శ్మశాన వాటికలు కూడా ఆ రోజు ఉన్న గవర్నమెంట్ పింక్ కలర్ వేసి టీఆర్ఎస్ పార్టీ శ్మశాన వాటిక అని ఉన్నదాన్ని మేము ఈరోజు దాని కలర్ కూడా మార్చడం జరిగింది. దాంతోపాటు ఎన్నో ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ అని అన్నా కానీ మా ఎస్సీ కాల్లో ఆర్డర్ రాకపోతుండే. దాన్ని ఎంబడే ఎమ్మెల్యే గారు స్పందించి దాదాపు 1,50,000తో మోటారు మరియు బోరు వేయించడం జరిగింది. ఇది ఈరోజు అది కూడా ప్రారంభోత్సవం పెట్టుకున్నాము. దాంతోపాటు ఇక్కడ మెయిన్గా గొల్లముష్టి వారికి ఒక మంచి పెద్ద కులం, అది వారికి ఎలాంటి సౌకర్యం లేకుండే వాళ్ళ మీటింగ్లు పెట్టుకొని, కానీ ఒక బిల్డింగ్, వాటర్ బిల్డింగ్ ఉంటే, ప్యూరిఫైడ్ బిల్డింగ్ ఉంటే అది వృధాగా ఉంటే దాన్ని ఈరోజు రిపేర్ చేయించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో దాదాపు ₹1,00,000 రిపేర్ చేయించి అది కూడా ఈరోజు వాళ్ళకి ఆ కులానికి అంకితం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు మా గ్రామానికి వచ్చినందుకు ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దాంతోపాటు గతంలో మా దామోరెడ్డి గారు ఒక 6 నెలల కిందనే మాకు 70 స్తంభాలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అట్టి స్తంభాలను మరి జనార్దన్ రెడ్డి అది కూడా విరోధంతో అవి ఏనియకుండా ఆపితే ఈరోజు ఇమీడియట్గా ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు పని కూడా చేస్తున్నారు. దాదాపు 70 స్తంభాల్లో ఈరోజు ఇప్పటికే 10 స్తంభాలు పూర్తి చేయడం జరిగింది. గ్రామంలో ఎక్కడ కూడా వైరింగ్ కానీ స్తంభాలు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తాను ఒప్పించడం జరిగింది. ఈరోజు ఆ పని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదున్నా కానీ గ్రామంలో నాకు తూర్కుర్తి తర్వాత సెకండ్ నాకు పెద్ద ముద్దునూరు అని ఎప్పుడు చెప్పడం జరుగుతుంది పెద్దలు, మా తండ్రి సమానులు దామోరెడ్డి గారు. ఆయన ఆధ్వర్యంలో రాజేష్ రెడ్డి గారు కూడా అదే చెప్తూ ఇక్కడ ఈ గ్రామంలో ఎలాంటి సీసీ రోడ్లు కానీ డండర్ డ్రైన్ కానీ మా దగ్గర ఒక 36 లక్షలు ఎస్టిమేట్ ఎప్పుడో వేసినాం. ఒక పెద్ద ఓపెన్ కెనాల్ కావాలి, ఇవన్నీ మేము చేస్తామని చెప్తున్నాడు. ఈరోజు మీటింగ్లో కూడా అవన్నీ నాకు ప్రామిస్ చేస్తాడు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. దాంతోపాటు డబల్ బెడ్రూమ్లు గ్రామంలో ఎంతమందికైనా సరే నేను ప్రతి ఒక్కరికి ఈ పెద్ద ముద్దును నాకు ప్రత్యేకమైన ఊరు ఎవ్వరికి లేకుండా అందరికీ ఇస్తా అని చెప్పడం జరిగింది. గ్రామంలో ఎలాంటి ఇంకొకటి బీసీ శ్మశాన వాటిక దాని కూడా ప్లేస్ లేదు, అది కూడా కలెక్టర్ దాంతో మాట్లాడి అది కూడా సమస్య పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ కార్యక్రమాలు మాకు చేయటకు, మా గ్రామానికి వస్తున్నందుకు, మాకు ప్రామిస్ చేయడానికి వస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారికి మరియు కుచుకుల రాజేశ్వరికి మా గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు వడ్డేస్వామి, పెద్దముద్దునూరు గ్రామ సర్పంచ్ని. ఈరోజు మన రైతు వేదిక శ్మశాన వాటిక ఓపెనింగ్ పెట్టుకున్నాము. మా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆయన సహకారంతో, మా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహకారంతో ఆయన మాకు ఎల్లప్పుడూ సహకరించిండు. ఎమ్మెల్సీ ఉండి బాధలు పడి ఉడక మా ఊరికి ఆయన ఎమ్మెల్సీ ఇచ్చిన నిధులతోనే మేము అంతో పనులు చేసుకున్నాం, ఆయన ద్వారానే చేసినాం. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే మాకు ఎలాంటి సహకారం లేదు, ఊరికి రూపాయి నిధులు ఇవ్వలేదు. లాస్ట్ ఎలక్షన్ల ముందల సంఘాలకు నీకు 20 లక్షలు 30 లక్షలు అని ఉట్టి ప్రొసీడింగ్లు ఇచ్చి ఆయన ఏదో షోప్ టాప్ చేసిండు. ఇప్పుడు మా ఎమ్మెల్యే మాకు గెలిచిండు. ఆయన ద్వారా మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి.
సీసీ రోడ్లు అన్ని ఇబ్బందులు ఉన్నాయి, డ్రైనేజీలు. అదేవిధంగా మొత్తం సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం. ఈరోజు కూడా కొన్ని తీసుకెళ్తాం. ఆయన మాకు సహకరిస్తానని చెప్పిండు. అలాగే నిధులుక మీ ఊరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని బాధలు పడారో మాకు తెలుసు. కాబట్టి మీకు ఎన్ని నిధులైనా మేము ఇస్తాం. ఊరికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇంకా సీసీ రోడ్లు కానీ ఆయన ఇస్తానని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది. ఇంకెన్ని ఏమన్నా సమస్యలు ఉన్నా మా గ్రామ ప్రజలను అడిగి తెలుసుకొని వారికి విన్నవించుకుంటాం, మా బాధలు చెప్పుకుంటాం. ఆయన తీరుస్తాడని మన నమ్మకం. నా పేరు కృష్ణయ్య, ప్రజెంట్ ఎంపీటీసీ పెద్దముదనూరు గ్రామం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఊరికి వస్తున్నాడు. దాని సందర్భంగా రైతు వేదిక ఇనాగ్రేషన్ ఉంది, శ్మశాన వాటిక ఇనాగ్రేషన్ ఉంది. వివిధ అభివృద్ధి పనులకు ఇంకా ఉన్నాయి కాబట్టి వస్తున్నాడు. ఒకటి ఎస్సీగేరిన బోర్ అడగడం జరిగింది, సానుకూలంగా స్పందించి ఎమ్మడే దాన్ని అమలు చేయడం జరిగింది. అది కూడా వేయడం జరిగింది. 2.5 ఇంచులు పడ్డవి, దాన్ని కూడా ఇనాగ్రేషన్ ఉంది. ఎస్సీగేరిన ఒకటి యాదవ సంఘానికి బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఉంటే దాన్ని కూడా యాదవ సంఘానికి అండవార్ చేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే వచ్చినందుకు సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు దిలావర్పూర్లో జరిగిన సామూహిక హత్య కేసులో సంచలన తీర్పు. 2019 సంవత్సరంలో 6 ఏళ్ల క్రితం దిలావర్పూర్లో జరిగిన హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చిన భువనగిరి జిల్లా కోర్టు మంత్రాల నెపంతో దిలావర్పూర్కి చెందిన యాదగిరిని కొట్టి చంపిన గ్రామస్తులు 2 మహిళలతో పాటు మరో 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన జిల్లా అదనపు న్యాయస్థానం యాదగిరి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై కర్రలతో దాడి చేసి కొట్టి చంపిన 15 మంది గ్రామస్తులు A14 చనిపోయాడు. యాదగిరి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచిన పోలీసులు. గ్రామాలలోని ప్రజల సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు తీరుపై విచారించేందుకు గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ దేశాయిపేట రోడ్డులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు వన్నాల వెంకటరమణ, బాకం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. శంకర్ సమావేశంలో ప్రేమేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే జిల్లా అధ్యక్షులు గారు, అలాగే జిల్లా నాయకులు వన్నాల వెంకటరమణ గారు, కాన్స్టిట్యున్సీ కన్వీనర్
తూర్పు పొట్టి శ్రీనివాస గుప్తా అలాగే జిల్లా జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెకు పోదాం పదండి, పల్లెకు పోదాం పదండి అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. 24 గంటల పాటు ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు వేరే గ్రామానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రజలను కలుసుకోవడం, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం, వాళ్లకు ప్రభుత్వం నుంచి అందవలసిన యొక్క సౌకర్యాలు అందుతున్నాయా లేవా, ప్రభుత్వం నుంచి అందవలసిన యొక్క పథకాలు అందుతున్నాయా లేవా, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అందజేస్తున్న యొక్క పథకాలు కూడా వాళ్ళకు అందుతున్నాయా లేవా, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ విస్తృతంగా రాష్ట్రంలోని సుమారుగా 36,000 పోలింగ్ బూతులలో ఈ యొక్క ప్రవాసీ కార్యకర్త అనే పేరుతోని బీజేపీ కార్యకర్తలు 24 గంటల పాటు అక్కడ ఉండి వాళ్ళు తెలుసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా వాతావరణం చూస్తే ఏదైతే కూటమి బెట్టింగ్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మిగతా పక్షాలు కలిపి అది డివైడ్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండో వైపు నరేంద్ర మోడీ గారి యొక్క పేదలకు చేస్తున్న గత 10 సంవత్సరాలుగా చేస్తున్న అనేక మంచి పనులు, దేశ రక్షణ కోసం తీసుకుంటున్న అనేక చర్యలు, దేశంలో అభివృద్ధికి ఊతమిచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజల యొక్క సంక్షేమం, దీని కారణంగా మరోసారి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే పేరుతోని మరోసారి బీజేపీ ప్రభుత్వం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నది. దీనికి సంపూర్ణమైన యొక్క మద్దతు దేశవ్యాప్తంగా లభిస్తున్నది. గతంలో కంటే ఎక్కువ సీట్లలో ఈసారి భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం భారాస కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకనంటే ఈ యొక్క భారత రాష్ట్ర సమితికి రోల్ లేదు. వాళ్ళు ఇక్కడి నుంచి ఏదైనా ప్రతినిధులు గెలిచి కూడా ఏం చేసే పరిస్థితి పార్లమెంట్లో లేదు. ఈరోజు పార్లమెంట్లో బీజేపీ యొక్క సభ్యులు కనుక ఎక్కువ మంది తెలంగాణ నుంచి గెలిస్తే తెలంగాణకు అభివృద్ధికి ఊతం లభిస్తుంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని తాము ఏకగ్రీవం తీర్మానం చేశామని, కానీ మీరు దానికి ఖమ్మం నుంచి అని జత చేశారని, మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో మీరే చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి నవ్వుతూ అన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారా అని ప్రశ్నించారు. దానికి ముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని మాత్రమే తాము తీర్మానం చేశామని, దానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు రాబోయే ఎన్నికల బరిలో దించాలి. మా బట్టి విక్రమార్క గారు స్పష్టంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు. సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తే ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఉండే పార్టీలు గౌరవం ఇచ్చినట్టు. సోనియా గాంధీ గారు నామినేషన్ వేసిన తర్వాత వారి మీద తెలంగాణ బిడ్డలు ఎవ్వరూ పోటీ చేస్తారని మేము అనుకోవడం లేదు. మనమందరం మీరందరూ కూడా సోనియా గాంధీ గారి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అదృష్టం కొద్దీ అధికారంలోకి వచ్చిన అధికార పార్టీకి పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదని విమర్శించారు. హైదరాబాద్ వేదికగా జరిగిన మేడ్చల్, మహబూబ్ నగర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల భారస విస్తృత స్థాయి సమావేశాల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు. వాళ్ళకు చూస్తే ధైర్యం లేదు. వాళ్ళు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు, కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న, వాళ్ళకి చెడగొడుతురన్న వాళ్ళు మొత్తం.